ఫ్లాప్లతో సంబంధం లేదు, సక్సెస్ రేట్ చూసుకోనక్కర్లేదు. సినిమాలు చూడడానికి జనాలు రాకపోయినా, రెమ్యునరేషన్ ఏమాత్రం తగ్గించకపోయినా రవితేజతో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మాత్రం లైన్ కడుతూనే ఉన్నారు. అందుకే మరో సినిమా అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు రవితేజ. మరి ఈ సినిమా ఎవరితోనో ఎప్పుడో చూద్దాం. రవితేజ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. సినిమాలు చేయడం ప్యాషన్లా కాకుండా ఉద్యమంలా చేస్తున్నారు రవితేజ. ఒకదాని తర్వాత మరొకటి తీరిగ్గా సినిమాలు చేస్తున్న ఈ జనరేషన్లో వరుసగా ఫ్లాప్లున్నా సరే ఒక్కసారి 2 సినిమాలు షూటింగ్ చేస్తూ ఏమాత్రం తన స్పీడ్ తగ్గించడం లేదు. అసలు సినిమాలంటే రవితేజలా చెయ్యాలి అంటూ ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు రవితేజ. ఇప్పటికే మిస్టర్ బచ్చన్ సినిమాతో బిజీగా ఉన్న రవితేజ ఇదే స్పీడ్ లో మరో సినిమా అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. రవితేజ ఎప్పుడూ సినిమాల విషయంలో స్టాండ్ బై లోనే ఉంటారు. ఒక సినిమా సెట్స్ మీద, ఒక సినిమా సిట్టింగ్ లో ఉండాల్సిందే. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసే పనిలో ఉన్నారు మాస్ మహారాజా. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో రవితేజ సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే అని తెలుస్తోంది. ఇప్పటికే రవితేజకి స్టోరీ చెప్పిన అనుదీప్ ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య వరుసగా సీరియస్ సినిమాలు చేస్తున్న రవితేజ ఈ జానర్ కి బ్రేక్ ఇచ్చి మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలని అనుదీప్ సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. రవితేజ అనుదీప్ సినిమాని నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే హరీష్ శంకర్ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాని సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్న రవితేజ ప్రస్తుతం 10 రోజుల ఫారెన్ వెకేషన్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ షూట్స్ లో ఉన్న రవితేజ ఈ వెకేషన్ తో షూట్ కి బ్రేక్ ఇచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో ఇప్పటికే దాదాపు 50% షూటింగ్ కంప్లీట్ చేయడానికి దగ్గరలో ఉన్న మిస్టర్ బచ్చన్ లేట్ సమ్మర్ లో థియేటర్లలోకి రాబోతున్నాడు. మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయ్యేలోపు రవితేజ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇలా వరుసగా జెట్ స్పీడ్ లో సినిమాలు లైన్ లో పెడుతున్నారు రవితేజ.